ఆయన శక్తిమంతుడని నీకు తెలిస్తే, ఆయన ద్వారానే నేను బ్రతుకుతున్నానని నీకు అర్థమైతే, ఆయనే నన్ను బ్రతికించాడని నీకు అర్థమైతే, నా పిల్లలను కాపాడుతున్నది ఆయనే అని నీకు తెలిస్తే, నన్ను పోషిస్తుంది ఆయనే అని తెలిస్తే, ఓ నా కుటుంబం చుట్టూ వేసింది ఆయనే కంచ అని నీకు అర్థమైతే, ఎవరు నిన్ను ఆపలేరు. కంఠములో ప్రాణమున్నంత వరకు నువ్వు ఆయన విడిచిపెట్టలేవు. విడిచిపెడుతున్నావంటే అసలు పోతుంది. ఇది చివరి దాకా ఉంటుంది ఈ పాయింట్. స్తోత్రం చెప్పండి. అక్కడ దెబ్బపడుతుంది భక్తి మీద. ఎక్కడో లోపం కాదు అమ్మా, ఎక్కడో లోపం కాదు, నువ్వు చేసే భక్తే లోపం.